అవును. ఎక్కువ చాలా వరకు అవి ఇవే పాటలు పాడేదాన్ని. సో ఈ పాట వల్ల బాగా నేమ్ వచ్చేసింది అన్నట్టు. నాకు జూనియర్ మధుప్రియ నచ్చిందా? అట్లేం లేదు. బాగా పాడతావు, ఓకే. ఆమంతటి ఇది కాదులే. లేదు, బాగా పాడావు శేషు, చాలా బాగా పాడావు. ఎవరి వాయిస్ కి వాళ్ళు అంతే, కానీ నీ వాయిస్ చాలా బాగుంది. సో ఈ పాట ఎందుకు అంత బాగా ఇష్టపడ్డావు? ఎందుకంటే మీకు ఒక్కగాని ఒక్క కూతురువే కదా, అమ్మకి ఇష్టమే, నాన్నకి ఇష్టమే. కరెక్టే, కాకపోతే ఆడపిల్లని కదా, నేర్చుకోవాలి అంతే. అంతేనా? బాగుందండి. అంటే నిజానికి ఆడపిల్లల క్వశ్చన్ నాదే, ఆన్సర్ నాదనా? అలా కాదు, మీకు మీరు బాగా సమర్థించుకుంటారు, బాగా సపోర్ట్ చేసుకుంటారు. అయితే ఇదే ఈ రోజుల్లో జనరల్ గా అంటే అప్పట్లో ఎట్లా అంటే అమ్మ నాన్న బరువు దించేసుకునేవాళ్ళు. అంటే ఆడపిల్ల 16 ఏళ్లకే. గాడ్ గ్రేస్ నాకు అలాంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే మా అమ్మ నాకు నచ్చిన మనిషినే నేను సెలెక్ట్ చేసుకున్నా కూడా చేసుకున్నప్పటికీ అమ్మ కూడా ఓకే నీ నిర్ణయం నీది, ఓకే నీ ఇష్టం. జనరల్ గా మా వాళ్ళకి కానీ మా నార్మల్ అట్లా అంటే జనరల్ గా ఉంటుంది కదా, కళ్ళు కనపడిన వాళ్ళకి కాకపోతే నార్మల్స్ దగ్గరకు వచ్చేప్పటికి ఏమో బ్లైండ్స్ మనకు కనపడని వాళ్ళతో మనం అంటే మనం అడ్జస్ట్ అవ్వలేము వాళ్ళతోటి. కనపడని వాళ్ళు ఎప్పటికైనా ఒకటి. అలా ఒకటని కాదు, అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఇప్పుడు జనరల్ గా నార్మల్స్ కానీ బ్లైండ్స్ ఎవరైనా సరే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇప్పుడు ఈ రోజు మనం మంచిగా ఉన్నాం, తింటున్నాం, బాగున్నాం, ఇంట్లో మన సంసారం మంచిగా ఉంది, లైఫ్ బాగుంది అనుకుంటాం. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. రేపు పొద్దున లైఫ్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ వస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో అంటే నార్మల్స్ మనకు అర్థం చేసుకుంటారా, చేసుకోరా, ఇంకొకటి కాదు. ఇక్కడ ఏంటంటే మన గురించి మనకు బాగా తెలిసిన వాళ్ళైతేనే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే అర్థం చేసుకోగలిగేటటువంటి ఒక సామర్థ్యం ఉంటుంది. ఏమో అనేటటువంటి ఒక ఆలోచనతో ఇలా మేము మింగిల్స్ అవ్వాల్సి వచ్చింది. నేను అంటే ఫస్ట్ లో మ్యారేజ్ విషయంలో నేను కూడా కొంచెం పొరపాటు పడ్డాను తిన విషయంలో. అంటే నన్ను చేసుకుంటాడా అంటే ఎట్లా అంటే వీళ్ళ అమ్మా నాన్న అంటే నార్మల్ జనరల్ గా ఎవరికైనా ఉంటుంది కదా, మా ఇంట్లో కూడా ఇట్లే ఉంది కదా, ఈ అబ్బాయి కూడా ఏమైనా అంటే చేసుకుంటాడా చేసుకోడా అన్న ఒక అపోహ అనేది నాకు బాగా ఉండేదన్నమాట. అది కానీ అది లేకుండా చేశా. అంటే అప్పుడు ఎప్పుడు అనేవాడు బ్లైండ్ సుబ్రహ్మణ్యాన్ని మ్యారేజ్ చేసుకోవాలని, లేకపోతే సుబ్రహ్మణ్యం నిన్ను ఫోర్స్ చేసిండా? మ్యారేజ్ చేసుకోవాలని అయితే నేనే ప్రపోజ్ చేశాను. మ్యారేజ్ చేసుకుంటానని మాట ఇచ్చింది నేనే, మాట మీద నిలబెట్టా ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మాట అనేది చాలా విలువైనది. నాకు అప్పుడు మ్యారేజ్ చేసుకుంటాను మాట ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో మనం నెరవేర్చుకోలేకపోవచ్చు, కానీ లైఫ్ విషయంలో మాత్రం కొంతైనా మనం నెరవేర్చుకో. ఆయన ఇచ్చిన మాట ఒకటి మిగిలిపోయింది నా దగ్గర. ఏంటో? ఏం లేదు, నాకు డిగ్రీ వరకు చదివిస్తాను మాట ఇచ్చారు. ఖచ్చితంగా అది ఇంకా మిగిలిపోయింది అన్నమాట. ఎప్పుడు నెరవేర్చుకుంటాడు? ఇప్పుడు 10th అయిపోయింది కదా, ఇది రాసావా 10th ఎగ్జామ్స్? మధ్యలోనే ప్రాబ్లం. నువ్వు 10th కంప్లీట్ చేయాలి, ఇంటర్ డిగ్రీ చేపిస్తాను మాట ఇచ్చారు. పెళ్లి చేసి చదవాలి. చదివితే సుబ్రహ్మణ్యం చదివిస్తారు. నువ్వు ఇంట్రెస్ట్ పెట్టకుండా ఆయన ఏం చేయలేరుగా. మనం ఇంకొక ఏదో మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ టాపిక్ చేంజ్ అయిపోయింది. ఎక్కడికి వచ్చినాం మనం? ఆడపిల్ల విషయం మాట్లాడుకుంటున్నాం. దారి ఎలా నీకుంటే పోతుంది. చిన్న టెస్ట్ చేస్తా, మెమరీ ఎంత అంటే ఒకసారి గుర్తుకుందా లేదా శేషుకి అనేసి. సో చెప్పండి ఆడపిల్లల విషయాలు. నేను కొన్ని వాళ్ళు 16 సంవత్సరాలకే మ్యారేజ్ చేసుకొని బరువు దించేసుకునేవాళ్ళు తల్లిదండ్రులు. దానివల్ల ఆడపిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది అప్పటి రోజుల్లో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అవును, అది ఎంత మాత్రం కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచించలేదు. ఇంకోటి ఏంటంటే అంటే అందరూ మగవాళ్ళు అలాగే ఉన్నారని నేను చెప్పను, ఆడవాళ్ళు కూడా కొంతమంది కరెక్ట్ గా లేరు. ఇప్పట్లో కూడా ఇప్పుడు ఈ సీజన్ లో కూడా ఆడవాళ్ళు ఎలా ఉన్నారో మగవాళ్ళు కూడా అట్లే ఉన్నారు. కాకపోతే సమాజం ఎట్లా ఉందంటే మంచోళ్ళకేమో చెడ్డవి ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. చెడ్డ వాళ్ళకేమో మంచి రోజులు బాగా ఎదురవుతాయి. అంటే ఇప్పుడు దేవుడు అనే వాళ్ళు అట్లా అవి ఎదురైతేనే ఆ బంధం అనేది అట్లా ఉండిపోతుంది కాదండి. ఇప్పుడు
జనరల్ గా సొసైటీలో సొసైటీ కాదు మన ఏదంటారు మన ప్రకృతిలో గాలి ఉంటేనే మనం బతకగలం అనుకుంటే నీరు లేకపోతే బతకగలమా? లేదు లేదు. ఇంకోటి ఏంటంటే ఒక కరెంట్ తీసుకుందాం, ఒక 2 వైర్లు కలిస్తేనే కదా కరెంట్. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండాలి ప్రతి మనిషిలో ఖచ్చితంగా. ఒక ఉంటాయి ఖచ్చితంగా, కాకపోతే ఎక్కువ క్వాలిటీస్ మంచిగా ఉంటే బెస్ట్ అన్నట్టు. ఒకరిలో ఓర్పు ఉన్నప్పుడు ఒకరిలో ఓర్పు ఉండదు, ఒకరిలో సహనం ఉన్నప్పుడు ఇంకొకరిలో ఉండదు. ఇంకోటి ఏంటంటే అప్పట్లో పరిస్థితులు అలాగే ఉండేవి, ఎందుకంటే ఆడపిల్లలని కాదు ఇంకోరని కాదు, పరిస్థితులు ఇంట్లో అమ్మా నాన్నల పరిస్థితులు అలాగే ఉండేవి. ఇంకోటి ఏంటంటే చదువు ఎందుకులే, ఎంత చదివినా కూడా ఆడపిల్ల ఎప్పుడైనా బిఏ చదివినా బియ్యం గడక తప్పదంటారు కదా, ఆ సామెత ఇప్పుడు కూడా ఉంది. మా ఆయన ఎప్పుడు అంటుంటారు, బిఏ చదివినా బియ్యం గడక తప్పదు, అది గుర్తుపెట్టుకో అంటుంటారు. అందుకని చాలా మీరు మొత్తం జీవితాన్ని మొత్తం ఇంత అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నాయి మీకు అందాదా? అంటే నాకు ఇద్దరికి ఈక్వల్ 27. 27. ఓకే, మొత్తం జీవితాన్ని మొత్తం చదివేసుకున్నారు. ఇంత లేట్ గా మ్యారేజ్ చేసుకోరు మరి? లేటా? 27 years. అదే 25, జనరల్ గా 25 లో అవ్వాలి. అంటే ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. మూడేళ్ళు పట్టింది మాకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. అవునా? ఈ రోజుల్లో 10 ఏళ్ళు అర్థం చేసుకున్నా కలిసి ఉండట్లేదు అక్క. అంతే, చాలా మంది విడిపోతున్నారు. చాలా విడాకుల చట్టం బాగా వచ్చింది. మొత్తానికి బాగా అప్పట్లో వెనకటప్పట్లో విడాకులు ఏం లేవు. అప్పుడు ఎట్లా అంటే వెనకటి రోజుల్లో భర్త ఎంత టార్చర్ పెట్టినా లేదంటే భార్య ఇంకేమైనా తప్పు చేసినా అది సర్దుకుపోయి వెనకటి రోజుల్లో అట్లా ఉండిపోయే వాళ్ళు అన్నమాట. ఇప్పుడు అవేం లేవు. ఎందుకంటే మరి లవ్ మ్యారేజ్లు కానీ లేవు. పిల్ల అప్పుడు కనీసం ఆడపిల్లకి కనీసం ఒక స్వేచ్ఛ, అంటే ఒక అబ్బాయి నీకు నచ్చాడా అని అడిగే ఛాన్స్ కూడా లేదు. నచ్చకపోయినా పెళ్లిలో కూర్చోబెట్టేది. చెప్తారు కదా చాలా వరకు పెద్దవాళ్ళు. అవును, వాళ్ళ అనుభవాలు కొన్ని మనం వినాలి. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దగ్గర చాలా అనుభవాలు వస్తాయి. అవును, సో వాళ్ళు చెప్పే కథలు గాని వాళ్ళు చెప్పే జీవిత సత్యాలు చాలా అంటే వర్లిస్తారని ఆయన అనుకుంటారు కానీ నిజంగా వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది లోపల. వాళ్ళు అనుభవించిన బాధలు చెప్పుకోవడానికి ఒక మనిషి దొరికితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. అవును అవును. అమ్మకు కూడా అంతే చేశారు, 16 ఏళ్ళకే మ్యారేజ్ చేశారు. అప్పటి రోజుల్లో అంతే కదా. ఇంకా అయితే అప్పట్లో కట్నాలు ఇవన్నీ అంటే జనరల్ గా ఆడపిల్ల టాపిక్స్ వచ్చినాయి కాబట్టి పాట పాడాను కాబట్టి ఇంకోటి కూడా పాడాలన్న కోరిక. అనుకున్నా నేను నిజంగా తెలుసా. సో పాడు. ఇది భరత నారి చరితం, తన జీవితం ఒక నరకం, అది పురుషులేడు రాజ్యం, ఏ నాటికిదే సత్యం. ఇది భరత నారి చరితం, తన జీవితం ఒక నరకం, అది పురుషులేడు రాజ్యం, ఏ నాటికిదే సత్యం. అయ్యో మహిళ నువ్వింకా బలవే, అయ్యో మహిళ నువ్వింకా బలవే, కన్నవారి మాటిని 7 అడుగులు తనతో నడిచి తాలికి తల వంచి జీవితం దారపోస్తే కట్నపు కోరల్లో కనుమూతే మార్గం, చివరికి తనకా చితిమంటే స్వర్గం. అగ్ని సాక్షి అడుగులు చితిలోకి పయనమా, అగ్ని సాక్షి అడుగులు చితిలోకి పయనమా. ఇది భరత నారి చరితం, తన జీవితం ఒక నరకం, అది పురుషులేను రాజ్యం, ఏ నాటికిదే సత్యం. ఏమన్నా వాడినావా శశి? ఎక్కడ నేర్చుకున్నా? చరితం సత్యం అన్ని బాగానే ఉన్నాయి, ఇప్పుడు నరకం మాక మీకు. అందుకనే శేషు నేను చూస్తేనే తెలుసా, నువ్వు పాట పాడుతుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంటే సుబ్రహ్మణ్యం మాత్రం అక్కడ నవ్వుకుంటున్నాడు. ఖచ్చితంగా నేను నవ్వుకుంటా. ఎందుకు నవ్వుకుంటున్నారు అడగండి. అదే ఎందుకు సుబ్రహ్మణ్యం గారు ఎందుకు నవ్వుతున్నారు? రాబోయే రోజుల్లో ఆడవాళ్ళది రాజ్యం అవుతుంది కాబట్టి. మరి ఒకప్పట్లో మీ మొగోళ్ళు రాజ్యం ఏరారు కదా. మీ ఇద్దరు గొడవ పెట్టినట్టుంది. నేను నువ్వు అంత మంచిగా చూసుకుంటున్నావు కాబట్టి నేను ఇంత మంచిగా చూసుకున్నా. ఇప్పుడు తనే కదా పాడేది, సో ఆ పాత్ర నువ్వే లీనం అయిపోతావు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే సో మా గురించి పాట పాడుతుంటే నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరిద్దరు ఒక పేరు, ఇప్పుడు వైఫ్ గురించి సాంగ్ పాడాల్సి వస్తే నువ్వు ఖచ్చితంగా ఆమెను ఊహించుకొనే పాడేస్తావు. సో ఒక హస్బెండ్ గురించి పాట పాడాలంటే ఖచ్చితంగా నిన్ను ఊహించుకొనే పాడేస్తుంది ఆమె.
సో ఆ పాత్రలో మీరిద్దరు ఉండేసరికి నేను ఇంత మంచి చూసుకున్నా